అయితే ప్రతి సమస్యకి కారణం వాళ్లే అంటున్నావా యువరాజ్? సమస్య వాళ్ళ వల్ల వస్తుందో వాళ్లే సమస్య నాకు తెలీదక్క. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం సంతోషంగా లేము, అదైతే నిజం. రేపొద్దున్నే వీళ్ళిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. యువరాజ్, కనీసం సిరి పెళ్లి చూపులు జరిగే వరకైనా మాకు టైం ఇవ్వండి ప్లీజ్. సిరి లైఫ్ లో రేపు చాలా ఇంపార్టెంట్ రోజు నిషి. నువ్వైనా అర్థం చేసుకుని కొన్ని గంటలైనా ఉండడానికి ఒప్పుకో. సిరి అక్కని నేనున్నాను, బావ యువరాజ్ ఉన్నాడు. నా పుట్టినిల్లు మెట్టినిల్లు అందరూ ఉన్నారు, ఉంటారు. మీ అవసరం కానీ ఆధ్వర్యం కానీ ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. ఆ అమ్మాయి పెళ్లి చూపులు మనింట్లో పెడతాము అని మనమే అడిగి ఇప్పుడు మనమే ఇదంతా చేస్తే ఏం బాగోదు యువరాజ్. రేపు పెళ్లి కొడుకు వాళ్ళు సిరి వాళ్ళ పెద్దక్క ఏది అన్నా, బావగారిని మీ పెద్దల్లుడు ఎక్కడని అడిగినా ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. చూడమనిష్క, ఈ విషయం ఇక్కడ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నీకు అర్థం కావాలి. ఎందుకంటే అందరి ముందు సమాధానం చెప్పాల్సింది మీ చెల్లి మీ తండ్రి కాబట్టి. పంతానికి పోయి అందరినీ ఇబ్బంది పెడతారో, పెద్ద మనసుతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఏంది అందరిట్టా గమ్మునైపోయి ఉండారు? అమ్మో, ఇట్టాని వదిలేస్తే మెల్లగా ఇద్దరూ కలిసి ఈ ఇద్దరు ఉండేదానికి ఈ ఇద్దరిని ఒప్పించేసేలా ఉండారు. ఏదోటి చెయ్యాలా? అత్తయ్య గారు, వైజయంతి, అమ్మ, వైజయంతి, 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 లేపండి, ఇందులో కూర్చోబెట్టండి. జాగ్రత్త. వైజయంతి, వైజయంతి. అత్తగారు మీకేం దెబ్బలు తగలేదు కదా? సంతోషంగా ఉందా? ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? అత్తయ్య ఆరోగ్యం బాగోలేదన్నా నేనిద్దరు అత్తయ్య కళ్ళ ముందే ఉంటే అత్తయ్య మనశ్శాంతిగా ఉండలేదని డాక్టర్ చెప్పినా, ఈయన కూడా పదే పదే చెప్తున్నా కూడా ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? అక్క, బయట వాళ్ళ కోసం మన వాళ్ళని కష్టపెట్టడం కరెక్ట్ కాదక్క. దాత్రి, మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? అయినా పెళ్లి చూపులు మా చెల్లికి, నాకు కాదు. మనం ఇలాంటివన్నీ మిస్ అయ్యాం కదా దాత్రి. సిగ్గుపడ్డాలు, కాఫీ తీసుకుంటున్నప్పుడు వేళ్ళు టచ్ అవ్వడాలు, ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అబ్బబ్బబ్బా స్టోరీ వేరేగా ఉండదు కదా దాత్రి. సార్ గారు మంచి మూడ్ లో ఉన్నారు ఇవాళ. మరి మూడ్కి మ్యాచ్ అయ్యేలా ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. 4 దెబ్బలు సరిపోతాయా? యాక్చువల్గా మనం ఫిజిక్స్ కి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది. అనిపించడం ఏంటి? వద్దు వద్దు, వెళ్ళొద్దు. తీసుకో దాత్రి. దాత్రి, జస్ట్ లడ్డూస్ ని రౌండ్ గా చేయడమే కదా, నేను చేస్తాను. జస్ట్ కావాలంటే చూడు.
చూడు చేస్తాను చూడు. అమ్మని నువ్వు చేసినట్టే చేస్తున్నాను కదా దాత్రి. అయినా ఇలా అయిపోయిందేంటి? ఇప్పుడు చెప్పు, లడ్డూలు చేయడం జస్ట్ పనా? కాదు మేడం, అస్సలు కాదు. అయినా ఆడవాళ్ళ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది దాత్రి. మీరు ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం కోసం మనసు పెట్టి ప్రేమగా చేస్తాం బాబు, అందుకే అంత బాగుంటుంది. పాయింటే. బయటేమో ఫైటింగ్లు జంపింగ్లు, ఇంట్లో ఏమో క్లీనింగ్ కుకింగ్. నీకు అస్సలు రెస్ట్ లేకుండా పోతుంది దాత్రి. కుటుంబం కోసం పడే కష్టంలో చాలా ఇష్టం ఉంటుంది, ఏం పర్వాలేదు. నా బంగారం. హాయ్ సిస్టర్. మళ్ళీ చేస్తానుండవే. రేపు సిరి పెళ్లి చూపుల్లో నువ్వు బామర్ది సైడ్ అయిపోతున్నారంట కదా? ఒక్క పెళ్లి చూపుల్లో మాత్రమేంటి బూచి, ఇంట్లో నుంచి కూడా సైడ్ అయిపోతారు. ఎందుకైనా మంచిది ముందుగా బట్టలు సర్దుకొని రెడీ అయిపోయింది సిస్టర్. ఏ అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పటికప్పుడు కావాల్సింది సర్దుకోవాలంటే కష్టం కదా. అసలేమైంది మీకు? నేను యువరాజ్ ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.